పుష్ప 2 సినిమాపై రాజకీయ రగడ నెలకొనింది. పిఠాపురంలో సినిమా పోస్టర్లను చించివేసిన ఘటనలు వెలుగు చూశాయి. మరోవైపు అనంతపురం జిల్లాలో పుష్ప 2 పోస్టర్లపై జగన్ ఫోటోలు దర్శనమిచ్చాయి. దీంతో పుష్ప సినిమాకు రాజకీయ రంగు అంటుకున్నట్లయింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న థియేటర్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. బెనిఫిట్ షోలకు టికెట్ ధర 800గా పెంచారు. అలాగే మొదటి రోజు డిసెంబర్ 5వ తేదీన సింగిల్ స్క్రీన్లలో లోయర్ కాస్ట్ టికెట్ 100 రూపాయలు, అప్పర్ క్లాస్ టికెట్ 150 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 200కు పెంచారు. డిసెంబర్ 17వ వరకు ఈ ధరలు అమలులో ఉంటాయి. టికెట్ పెంపునకు వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా పిఠాపురంలో పుష్ప 2 సినిమా పోస్టర్లు చించివేశారు. పిఠాపురం మొత్తం పోస్టర్ల చించివేత కనిపించింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. మరోవైపు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో అల్లు అర్జున్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలో మా కోసం నువ్వొచ్చావు, మీకోసం మేమొస్తాం, తగ్గేదేలే అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పుష్ప 2 సినిమా మద్దతుగా బ్యానర్లు కడుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఆయన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. అప్పటి నుంచి అల్లు అర్జున్ ని జనసేన శ్రేణులు టార్గెట్ చేస్తూ వచ్చాయి. కట్ చేస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు నాగబాబు, అల్లు అరవింద్, సాయి ధర్మతేజ, వరుణ్ తేజ్ వంటి వారు మాత్రమే ప్రచారం చేశారు. అల్లు అరవింద్ వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్ మాత్రం పిఠాపురం ప్రచారానికి రాలేదు. కానీ నంద్యాలలో వైసీపీ అభ్యర్థి మద్దతు ఇచ్చారు. పవన్ ప్రచారానికి రాకపోగా ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లడంతో జనసేన శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమయ్యాయి. దీంతో జనసేన నేతలు అల్లు అర్జున్ పై విమర్శల దాడి ఎక్కుపెట్టారు. ఇదే సమయంలో సినిమా విడుదల కూడా వాయిదా పడింది. దీంతో డైలాగ్ వరకు బ్రేక్ ఇచ్చినట్లయింది. ఇటీవల సినిమా విడుదలకు తేదీ ప్రకటించిన తరువాత మళ్లీ రగడ షురూ అయింది. జనసేన నాయకులు పెద్దగా స్పందించకపోయినా జనసేన కార్యకర్తలు మాత్రం దీనిపై సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కూడా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరువాత ఆ పోస్టు డిలీట్ చేశారు. పుష్ప 2కు అల్లు అర్జున్ కు మద్దతుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి నేతలు మాట్లాడుతూ పుష్ప 2ను ఎవ్వరూ అడ్డుకోలేరని, ఈ సినిమాతో అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్ కు ఎదుగుతాడని పొగడ్తలు కురిపించారు. అదే కొందరికి జలసీగా మారిందంటూ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలతో పుష్ప 2కు పొలిటికల్ రంగు పులిమినట్లయింది. మరోవైపు పుష్ప 2 విడుదలకు సిద్ధమైన తరుణంలో బన్నీ ఫ్యాన్స్ సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.